యూట్యూబ్లో తీసేశారో ఈ కథ ఆడుతున్నాడు. డిలీట్ చేశాడు, యూట్యూబ్ వాళ్ళు తీశారు. మొత్తానికి ఇది కథ ఆడుతూ అది లేదు పోయింది అని అంటున్నాడు. ఎందుకు పోయింది అన్నది పూర్తి వివరణ ఎవరికి ఇవ్వలేదు. సరే, ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మొదటి కౌంటర్కి మొదటి వీడియో లేపేశాడు పార్ట్ 1 అని. మరి ఇప్పుడు రెండో కౌంటర్ చేస్తున్నాడు. రెండో వీడియో కూడా ఉంచడో మరి ప్రజలు నిర్ణయించుకోలేక ఆలస్యం చేయకుండా కౌంటర్లోకి వెళ్ళిపోదాం. ఏమని మాట్లాడాడంటే, గతంలో నేను ప్రీవియస్ వీడియోలో మాట్లాడిన విషయము, కౌంటర్ చేసిన విషయం మీకు తెలిసిందే. ఒక బలి అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు భార్యని బ్రాహ్మణుడి దగ్గరికి పంపించి వారి ద్వారా ఆ బ్రాహ్మణుడి ద్వారా ఏం పొందాలనుకుంటాడంటే ఈ యొక్క పిల్లల్ని పొందాలనుకుంటాడు. ఆ విషయాన్ని నేను చెప్పి మీ గ్రంథాల్లో మరలా నొక్కి చెప్తున్నాను ఈ మాట. మీ గ్రంథాల్లో బ్రాహ్మణుడి దగ్గర పడుకోమని లేదంటే పడుకోబెట్టమని రాసి ఉందని చెప్పాను. దీన్ని కౌంటర్లు వీడు నా కౌంటర్ చేశాడు అనుకుని వీడు అన్కౌంటర్ అయిపోతున్నాడు. తిప్పి చెప్పేసి దాన్ని అంతటిని కూడా మడత పెట్టేసి ఏదో చెప్పాలనుకొని బొక్కబొర్రలు పడిపోయి మనకు దొరికేశాడు. మన వాళ్ళకే కరెక్ట్గా దొరికాడు. ఓబీసీసీ వాళ్ళకే చిక్కుకున్న ఈ కరుణాకరు ఎలా గిలగిల కొట్టుకుంటున్నాడో ఒకసారి మనం వీక్షించవలసిన అవసరం ఉంది. మొదటిగా నాకు ఒక ఛాలెంజ్ ఇసిరాడు. ఆ ఛాలెంజ్కి నేను కట్టుబడుతూ వాడు ఇసిరిన ఛాలెంజ్ని నెగ్గుకొచ్చి వాడికి ఇప్పుడు నేను మరి ఇవ్వవలసినవన్నీ కూడా ఇచ్చేపోతున్నాను. వాడు ఏమన్నాడో ఒక్కసారి వీక్షించండి. నేను నీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను రా. ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే చెప్పావో, రాజుగారికి పిల్లలు లేకపోతే ఆయన భార్యని బ్రాహ్మణుడి దగ్గర పడుకోబెట్టాలి అనేటటువంటి ఈ వాక్యాన్ని ఏదైనా ప్రమాణ గ్రంథంలో నుంచి నువ్వు చూపించలేకపోతే నువ్వు రాత్రి కూడికలో పాస్టర్కి పుట్టినట్టేరా. అర్థమవుతుందా? ఈ వాక్యం ఎక్కడుంది, ఏ ప్రమాణ గ్రంథంలో ఉంది నువ్వు చూపించలేకపోతే నువ్వు రాత్రి కూడికలో పాస్టర్కి పుట్టినట్లే. ఒప్పుకుంటావా? చూశారు కదా ఏమని మాట్లాడాడంటే, నువ్వు ఏదైతే చెప్పావో ఆ బలి గురించి, బ్రాహ్మణుడి గురించి, తన భార్య గురించి అది గ్రంథంలో చూపించి నువ్వు చెప్తే మరి నేను విన్నట్టుగా ఒప్పుకున్నట్టుగానే సవాల్ ఇస్తున్నాడు. అట్ దట్ సేమ్ టైం నువ్వు చూపించకపోతే, నువ్వు గ్రంథంలో చూపించకపోతే నువ్వు రాత్రిపూట ప్రార్థనకి వెళ్ళి పాస్టర్కి పుట్టినట్టని ఒక సవాల్ వేస్తాడు నాకు. ఇప్పుడు ఆ సవాల్కి నిజంగాడు నిలబడతాడా మగాడా అని తేల్చేపోతున్నాను. ఇంతకీ సవాల్ ఇస్తున్న వీడు దీనికి సమాధానం ఏంటి చెప్తాడో నేను ఇంకా పాఠంలోకి వెళ్ళిపోతున్నాను. వాడు వేసిన సవాల్కి ధీటుగా ఘాటుగా ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను. వేదవ్యాస ప్రణీత ఈ యొక్క మత్స్య పురాణం, ఈ మత్స్య పురాణంలో ఉన్నటువంటి సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. ఇది విత్ శ్లోకాలతో, విత్ ఏవైతే శ్లోకాలు ఉన్నాయో శ్లోకాలతో సహా ఉన్నది, ప్రామాణికమైనది. ఈ గ్రంథంలోంచి కొన్ని సందర్భాలు మీకు నేను ముందుకు తీసుకొస్తాను. మరి వాటిని చక్కగా వినండి. మరి ఈ యొక్క శ్లోకాల తర్వాత వచ్చే తాత్పర్యం, దీన్ని చాలా మంచి తెలివైన వాళ్ళు స్కాలర్స్ అనువాదించి ఎవరైతే ఈ యొక్క మరి వేదవ్యాసుడు రాసినటువంటి ఆ పూర్వం ఉన్న శ్లోకాలకి భావాన్ని రాస్తూ అందులో రాసిన సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకొని రావడానికి చాలా ఆనందిస్తున్నాను. వాడు వేసిన ఛాలెంజ్కి ఇది దీటా ఘాటా లేకపోతే పోట అనేది మీరే నిర్ణయించండి. దీర్ఘతముడట్లు గంగా ప్రవాహమున కొట్టుకొని పోవచ్చుండెను. దీర్ఘతముడు అనే ఒక మునున్నాడు. గంగా ప్రవాహాన్ని కొట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ సమీపమునకు వచ్చి ఉండిన విరోచన పుత్రుడు ధర్మాత్ముడకు బలి అది చూచి అతనిని తీసుకొనెను. అలా గంగా ప్రవాహంలో కొట్టుకొని పోవచ్చున్న మునిని బలి అనే రాజు అది చూచి అతన్ని బయటికి తీసుకొని అతనితో పాటు తీసుకొని వెళ్ళాడు. అతనిని భక్ష్య భోజ్యములతో తృప్తి నందించుచు తన అంతఃపురమునందు దాచెను. భక్ష్య భోజ్యాలతో తృప్తిపరచుచు ఏం చేశాడంటే అంతఃపురంలో అతన్ని దాచాడు. అలా కొంతకాలం దాచిన తర్వాత దీర్ఘతముడు ప్రీతుడై బలిని వరము కోరుకోమన్నాడు. దీర్ఘతముడు అంటే ఈ ముని మరి చాలా సంతోషపడిపోయి, నన్ను గంగానది ప్రవాహం నుంచి బయటకు తీసుకొని వచ్చావు, చక్కగా నీ యొక్క అంతఃపురంలో పెట్టావు, చక్కటి భోజనాలు పెడుతున్నావు, కాబట్టి నీకేం కావాలో కోరుకో అని అన్నప్పుడు ఆ అనురోధముడు పుత్రులు కావాలని కోరెను. ఎవరు? ఈ బలి నాకు పిల్లలు లేరు, పిల్లలు కావాలని. పిల్లలంటే మళ్ళీ ఆడపిల్లలు అనుకోకండి, పుత్రులు కావాలని కోరెను. పూజ్యముని నా వంశము మానవులలో కొనసాగునట్లు నా భార్య యందు ధర్మార్థ తత్వజ్ఞులకు కుమారులను మీరు జన్మింప చేయ వలయునని వేడెను. ధర్మార్థ తత్వజ్ఞులకు కుమారులను మీరు జన్మింప చేయవలని ఆ మునిని వేడాడు. ఎవరో రాజు. అయితే ఆ దేవర్షి సరే అన్నాడు. ఓకే, నాకేం పోయింది, నువ్వు నీ భార్యను పంపిస్తా
పంపిస్తానంటే, బాగా వినాలి, నీ భార్యను పంపిస్తానంటే నాకేం పోయింది, భోజనం పెట్టావు, అలాగే మరి నీ భార్యను కూడా నా దగ్గర పంపుతాను అన్నావు, పిల్లలు కావాలన్నావు, సరే నీ కోరిక తీరుస్తాను అన్నాడండి. తన భార్యలలో సుద్దేష్ణ యను ఆమెను ముని కడకు పొమ్మనెను. ఎవరు? రాజు సుద్దేష్ణ అనే తన భార్యల్లో చాలా మంది ఉంటారు రాజులకు. ఆ భార్యల్లో సుద్దేష్ణ అనే ఆమెను మునికాడకి పొమ్మని ఎవరు చెప్పారంటే రాజు చెప్పాడు. ముని దగ్గరికి వెళ్ళమని. మరలా గుర్తుపెట్టుకోవాలి పాయింట్. ముని దగ్గరికి వెళ్ళమని, మునిని ఏం కావాలని కోరాడు? పుత్రులు కావాలని మునిని కోరి, భార్యని వెళ్ళమని ఈ యొక్క రాజు ముని దగ్గరికి పొమ్మని. ఆ భార్య పేరు సుద్దేష్ణ. ఈవిడ్ని వెళ్ళమని చెప్పాడనమాట. ఆ రాణి అతడు అంధుడును వృద్ధుడు. నా రాణి అతడు అంధుడు వృద్ధుడు. ఎవరు? ఎవరైతే ఈ యొక్క దీర్ఘతముడనే మునున్నాడో వాడు అంధుడు వృద్ధుడు అని ఎరిగి ఆవిడ అక్కడకు పోవక తన దాది కూతురకు శూద్రశ్రీని పంపాను. ఆవిడ వెళ్ళకుండా తన దాది అంటే తన పనివారి కూతురు ఒక ఆవిడ ఉంది, పనికత్తుల కూతురైనటువంటి శూద్రశ్రీ అంట. ఆవిడ్ని ఆ ముని దగ్గరికి వెళ్ళమంది. నేను వెళ్ళని చెప్పి రాజు చెప్పినా సరే, వృద్ధుడు అంధుడు అని చెప్పి నేను వెళ్ళని దాది యొక్క కుమార్తెను అంటే శూద్రశ్రీని పంపాను. ఆ చిత్త నిగ్రహము కల ధర్మాత్ముడు ఆ దీర్ఘతముడు ఆమె యందు కక్షివాన్ మొదలగు శూద్రులను జన్మింపచేశాను. అబ్బా, ఇతనట చిత్త నిగ్రహము కల ధర్మాత్ముడట. ఎవరు? చిత్త నిగ్రహం కల ధర్మాత్ముడట ఎవరు? ఈ యొక్క బ్రాహ్మణుడు. అతడు ఏం చేశాడంటే దీర్ఘతముడు ఆమె యందు కక్షివాన్ మొదలగు శూద్రులను జన్మింపచేశాను. వారందరూ జాతి చే శూద్రులు అయినను వారందరూ అధ్యాయమును చేసిన వారు, ఋషిత్వమును నందిన వారు, ఈశ్వరతత్వము కలవారు, బ్రహ్మవాదులు, వేదాంత తత్వము నెరిగిన వారు, శరీర తముగము చిత్తమును శుద్ధులు, ధర్మమును సాక్షాత్కరించుకుని వారు, సూచియకు బుద్ధి కలవారు. ఇట్టి వీరిని చూచి బలి, వీరు నా కుమారులేనా అని అడుగగా, వీరు నా కుమారులు అగుదురా అని ఈ యొక్క మునిని అడిగారు. వీళ్ళు అందరినీ చూశాడు. వీళ్ళందరూ కూడా పిల్లలు పుట్టారు, ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు అనుకుంటాను. ఇంచుమించి పిల్లలు పుట్టిన వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతాడంటే బలి, వీళ్ళు నా కొడుకులేనా, కొడుకులు అవుతారా నాకని అడిగాడు. ఎవరిని? ఈ యొక్క దీర్ఘతముడని ఎవరైతే ఈ యొక్క బ్రాహ్మణుడు ఉన్నాడో అడిగినప్పుడు ఈ బ్రాహ్మణుడు అంటాడు అగుదురా అని దీర్ఘతమును అడుగగా, కాదు నా కుమారులు అని అతడు అనెను. నీ కుమారులు ఎవరయ్యా బాబు? నా కుమారులు ఎలాగయ్యారంటే అని, వీరు నా వలన శూద్రయోని యందు జనించినారు, నీ భార్య యందు కలిగిన వారు కారు అని జరిగినదంతా రాజునకు ముని చెప్పాను. అది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, రాజు దగ్గర ముని ఏం చెప్పాడంటే, ఇతడు ఒకవేళ కానీ నా పుత్రులే అవుతారా వీళ్ళని అడిగాడు. కాదు, ఎందుకు అవరంటే రాత్రి ఏం జరిగిందంటే మీ ఆవిడ ఇలా చేసిందని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? రాజు అడిగినప్పుడు చెప్పాడు. గుర్తుపెట్టుకోవాలి, ఈ దీర్ఘతమ్ముడు ఎప్పుడు చెప్పాడంటే రాజు అడిగిన తర్వాత ఆ యొక్క దాది కూతురుతో పడుకొని ఆ పిల్లలకి పుట్టేసిన తర్వాత రాజుకు అప్పుడు డౌట్ వచ్చిందంట. ఈ ఎర్రి కథలో భావం ఒకసారి ఆలోచించండి. రాజు ఎప్పుడు ఆ పిల్లలు పుట్టేసిన తర్వాత డౌట్ వచ్చి అడిగాడట. ఇంతకీ భార్యని వెళ్ళమన్నాడు కదా, వెళ్ళిన తర్వాత గర్భం వచ్చిందో లేదో చూసుకోవాలి కదా రాజు. అక్కడ చూడలేదట. ఈ కథ చూడండి. అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర చూస్తున్నాడు? ఆ దాది కూతురు పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళందరూ నా కొడుకులు అవుతారని అప్పుడు డౌట్ వచ్చిందంట. అప్పుడు చెప్తున్నాడు ఎవరో? ఈ మునికి భక్ష్యాదులు పెట్టి భోజనం పెట్టి ఆశ్రయం ఇచ్చినాడు రాజు. అక్కడ జరిగిన సందర్భాన్ని ముని ముందే చెప్పలేదు. ఎందుకని? డబల్ ధమాకా వచ్చింది ఇక్కడ. అయితే దాది కూతురు వచ్చింది కదా, ముందు ఒక సూప్ చూసేద్దాం, తర్వాత రాజుకి ఇది కాదని చెప్తే అలాగా పంపక మారాడు. ఎవరిని? రాణిని అలాగా పంపుతాడు కదా. ముందు ఇదేదో ఈ సంగతి ఏదో కానిచ్చేద్దాం, దొరికిందే మనకి సోంపాకం, దీన్ని ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి మరి జరిగిన ఆ కృత్యం ఏదో మరి అలవాటి కదండి వీళ్ళకి. ఈ యొక్క బ్రాహ్మణోత్తములు పూర్వకాలంలో ఉన్నవారని వీళ్ళు కథలు చెప్తారు. ఈరోజు కూడా చాలా మంది ఉన్నారులేండి. మరి దాన్ని మొన్నే అన్నాడు ఎవరో రేపులు ఏమి పాపాలు కాదని చెప్పి మన ఆసారాం బాబా గారు చెప్పారు. రేపులు పాపం కాదు, బ్రహ్మజ్ఞానులకి ఇవన్నీ సహజమని. ఈడు కూడా అందులోంచి పుట్టినాడే. మరి ఎవరు ఇప్పుడు మనకి ఎవరైతే మాట్లాడుతున్నా మీకు తెలుసు, అదే నేను కరోనా గారు ఇలాంటి వాటి నుంచి పుట్టినాడని నేను రుజువు చేసి పోతున్నాను. ఓకే, ఎంతవరకు మీకు అర్థమైంది. ఇక ముందుకెళ్దాం. ఇక ఆ విషయాన్ని కూడా మీతో నేను ప్రస్తావిస్తాను, ఆ విషయాన్ని కూడా మీతో నేను మాట్లాడబోతున్నాను. ఒకసారి చూద్దాం అది కూడా. ఓకే, తర్వాత బలి ఆ బలి చక్రం బలి రాజుకి ఏదైతే తెలిసిపోయిందో ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత బలి మరలా ఋషి నత్తముని అనుగ్రహింప చేసుకుని తన భార్యను చివాట్లు వేసెను. ఏం చేశాడంటే భార్యని తిట్టాడట. ఎందుకు భార్యని ఎందుకు తిట్టాలి? ఇప్పుడు చూడండి, భార్యని ఎందుకు తిట్టాలి? భార్య వెళ్ళలేదని భార్యని తిట్టాడట. ఎవరు? రాజు దగ్గరుండి భార్యను పంపిస్తున్న రాజు. అది తప్పని చెప్పలేని ముని.
ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఈ గ్రంథాలను కవర్ చేసిన ఈ మధ్యలో ఈ యొక్క బుడగల బాబా, మరి అందరూ కూడా ఎంత చక్కగా మసిపూసి మారేడిగా చేసేసి అమాయక హైందవ సోదరుల్ని ఈ కాకమ్మ కథలు ఈ మోసాలని చెప్పకుండా ఉన్నప్పుడు మేము ఉంటామా? మరి ఎప్పడానికి మేము ఉన్నాం కదా. ముందుకెళ్తాను నేను. భార్యని చివాట్లు వేసిన ఆమెను అలంకరింపచేసి ఎవరు? రాజే అలంకరింపచేసి ఋషికి అప్పగించను. ఇక్కడ మనం ఏమనుకోవాలి? రాజే దగ్గరుండి తన భార్యని తానే ముస్తాబు చేసి ఎవరికి అప్పగించాడంటే, వినరా బాబు, ఎవరికి అప్పగించాడంటే మునికి అప్పగించను. నీవు నా శరీరం అందంతటా పెరుగు ఉప్పు ఎప్పతేనే పూసి అసహ్య పడక శరీరం అంతా నాకవలయును, అప్పుడు నీకు మనస్సునకు ఇష్టలకు కుమారులు కలుగుదురు అని ముని సుద్దేశనతో పలికెను. ఆమె అంతయు అట్లా చేసెను, కానీ ఆపాన ప్రదేశమును నాకక విడిచెను. అందువలన నీకు జ్యేష్ఠుడు ఆపానము లేక కుమారుడు కలుగునని ముని అనెను. ఆపానం అంటే మీకు చెప్పాను కదండి, 2 వెళ్ళే ప్లేస్ నాకుండా ఉండిపోయిందంట. ఆ ప్లేస్ నాకలేదని, నీకు అది లేకుండా కొడుకు పుడతాడని ముని చెప్పాడు. మహాబాగా నిన్ను వేడుకొనిచున్నాను, నా కట్టి కుమారుడు నీయవలదు. నా యథశక్తి నీ మనస్తృప్తి కలిగించి తిని అనుగ్రహించుము అని రాణి వేడగా, నీవు మంచిదానవే, కానీ ఈ అపచారము వలనే ఇది ఇట్లా జరిగెను. ఆపానము లేకుండాను ఆ కలిగడి పుత్రుడు యోగ్యుడే అగును అని ముని ఆమె కుక్షిని తన చేతితో స్పృశించి మరలా ఇట్లు పలికెను. శుచియగు చిరునవ్వు కలదానా చిరునవ్వు కలదానా అని ఇతను అందులోనే అన్నారు. ఇక్కడ మరొక జోక్ ఏంటనుకున్నారు? శుచియగు చిరునవ్వు అంటే వీడు అందులోనే అన్నప్పుడు వీడు నవ్వుతుందో లేదు వీడికి ఎలా తెలుస్తుందండి? చిరునవ్వు అట మళ్ళీ గట్టిగా నవ్వుతే పోనీ వినబడుతుంది. చిరునవ్వు ఎలా కనిపించింది వీడికి? మునికి బాగా వినాలి ప్రతిది కూడా. ఓకే, చిరునవ్వు కలదానా, నువ్వు మొదట నా అంగమందలి పెరుగు తింటివి. అంగమందలి పెరుగు తిన్నదట. అంటే అంగం మీద పెరిగేసి తిన్నదట. రాణికి అంత దరిద్రం చేస్తున్నాడో చూడండి. అంగమందు పెరిగి వేసి తింటివి, కావున నీ గర్భమందు అది పూర్ణిమతిది అందలి చంద్రుడి వలె నిండి ఉన్నది. దాని ఫలితముగా నీకు దేవత కుమారుల వంటి కుమారులు 5 జనింతురు. వారు తేజోవంతులు, పరాక్రమవంతులు, యజ్ఞములు చేయువారు, ధార్మికులు నగు